ఇక వందే మాతర గేయాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఒత్తిడి మేరకే చర్య గేయాన్ని జిన్నా వ్యతిరేకిస్తే దానికి నెహ్రూ వంతపాడారు. లోక్సభలో ప్రధాని మోదీ బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం గేయంలోని మిగతా భాగాలు తొలగించవచ్చని అన్నారు. ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది. పార్లమెంటులో వందే మాతర గీతంపై చర్చను ప్రారంభించిన ప్రధాని మోడీ దేశ మొదటి ప్రధాని నెహ్రూ చేసిన తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రధాని వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే కేంద్ర జాతీయ గీతాన్ని హైలైట్ చేస్తున్నదని, ఇక ప్రధాని మోడీ పూర్తిగా నెహ్రూ నిర్ణయాలను వక్రీకరించారని ఆరోపించారట. చూద్దాం, నిన్న చాలా రచరచ జరిగింది. నార్మల్ రచరచ కాదు ఇదే. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్కు లొంగిపోయిందని, మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి జవహర్లాల్ నెహ్రూ సరెండర్ అయిపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో పేర్కొన్నారు. అందుకే వందే మాతర గీతంలోని కొన్ని చరణాలను తొలగించారని తెలిపారు. వందే మాతరం గీతంలోని కొన్ని పదాలు ముస్లింలకు రెచ్చగొట్టేలా, ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని నెహ్రూ స్వయంగా సుభాష్ చంద్రబోస్కు రాసిన లేఖలో పేర్కొన్నారని ప్రధాని వివరించారు. వందే మాతర గీతాన్ని పరీక్షిస్తామని, అది బంకిం చంద్ర చటర్జీ స్వరాష్ట్రం బెంగాల్లో అన్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ దేశాన్ని ఐక్యంగా కదిలించిన గీతాన్ని ముక్కలు చేశారని, కొన్ని పదాలు తొలగించారని మండిపడ్డారు. వందే మాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం లోక్సభలో ఈ అంశంపై చర్చించారు. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభించి కాంగ్రెస్పై, నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జిన్నా వందే మాతరాన్ని వ్యతిరేకించగా నెహ్రూ ఆ భావనకు ఏకీభవించారని, ఇది దేశానికి దురదృష్టమని అభివర్ణించారు. మైనార్టీలను సంతృప్తి పరచడానికి ఆ పదాలను తొలగించారని, ఇప్పటికీ ఆ పార్టీ విధానాలు అలాగే ఉన్నాయని, ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిపోయిందంట. స్వతంత్రోద్యమానికి స్ఫూర్తి వందే మాతరం. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత దేశాన్ని పాలించడం కష్టమని బ్రిటిషర్లకు అర్థమైందని, భారతీయుల మధ్య చిచ్చు పెట్టడం కష్టమని తెలిసే విభజించు పాలనా విధానాన్ని అమలు చేశారని ప్రధాని మోదీ వివరించారు. ఆ సూత్రాన్ని బెంగాల్ నుంచి అమలు చేశారని, కానీ అంతటి అణచివేతలోనూ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ప్రజలను ఐక్యం చేసి ఆంగ్లేయులను ఎదుర్కోవడానికి ఒక అస్త్రంగా మారిందన్నారు. ఆ గీతం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్నదని, 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ సంఖ్యలలో దేశం నలిగిందని వివరించారు. ఇప్పుడు స్వేచ్ఛా భారతంలో వందే మాతర గీతం 150వ వార్షికోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. వందే మాతరంపై చర్చ దేశాన్ని భావోద్వేగాలతో నింపడానికి, ప్రజలకు ప్రేరణ ఇచ్చేందుకు, కొత్త తరాన్ని ఉత్తేజపరిచేందుకు బాటలు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఠాగూర్ కూడా తొలగింపును సమర్థించారు అంటున్నారు ప్రియాంక గాంధీ. వందే మాతరంపై చర్చను ప్రారంభించిన ప్రధాని మోదీ నెహ్రూ లేఖలోనూ కొన్ని అంశాలను ఎంచుకొని తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ఎందుకంటే నెహ్రూ స్వయంగా రాసిన లేఖలో వందే మాతరంపై నిరసనలు మతోన్మాదుల పని అని కూడా పేర్కొన్నారని, ఆ మాటలు ఎందుకు మోదీ దాస్తున్నారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉండడం వల్లనే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆమె ఆరోపించారు. కేవలం నెహ్రూను అవమానించేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందని, దానికోసం కావాలంటే విడిగా సమయం పెట్టుకోవాలని, విలువైన పార్లమెంట్ సమయాన్ని ప్రజల కోసం వినియోగించాలని ఆమె సూచించారు. వందే మాతరం దేశంలో సజీవంగా ఉన్న జాతీయ గీతమని, దానిపై చర్చే అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం గతం గురించే చర్చిస్తుందని, ప్రస్తుతం భవిష్యత్తు మీద ఆలోచన లేదని విమర్శించారు. వందే మాత్రం తొలి 2 భాగాలు చాలా స్వతంత్రంగా ఉన్నాయని, కావున మిగతా భాగాల నుంచి దాన్ని వేరు చేయడం సులభమని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పారని ప్రియాంక వెల్లడించారు.
మిగతా భాగాలను కమ్యూనల్గా భావించే అవకాశం ఉందని కూడా ఠాగూర్ భావించినట్లు ఆమె పేర్కొన్నారు. అప్పటి కాలంలో అది అవసరమని భావించి తొలగించిన తర్వాత 1937 అక్టోబర్ 28న ఈ గేయాన్ని జాతీయ గేయంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిందని ప్రియాంక చెప్పారు. చంద్రబోస్కు రాసిన లేఖలో వందే మాతరంపై నిరసనలు మతోన్మాదుల దృష్టి అని నెహ్రూ ఆరోపించారని డిఎంకే నేత ఏ రాజా గుర్తు చేశారు. ఎందుకు తొలగించారనేది ఒక చర్చ జరుగుతుంది. బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని 1875లో రచించి ఆనంద్ మఠ్ మీన్స్ 1882 నవలలో, అంటే ఆనంద్ మఠ్ అనేది నవలలో చేర్చారు. వాస్తవానికి తొలిగా రాసినవి రెండు పాదాలే. ఇవి పూర్తిగా భారత మాతను గురించి వర్ణించినవే. కానీ నవలలో చేర్చినప్పుడు ఈ గీతంలో మరో 6 చరణాలను కలిపారు. నవలలో సందర్భానుసారంగా బెంగాల్లో హిందూ పండితులు, సన్యాసులు ముస్లిం పాలనపై పోరాటం, 1776 1777 సన్యాసి రిబెలియన్ గురించి వర్ణించారు. హిందూ రివల్యూషనరీ ఈ పాదాలను పాడడం ముస్లింలను ఏకాకి చేసేలాగా ఉండేదని, మతపరమైన ఉద్రిక్త పరిస్థితిలో ఈ గేయాన్ని ఆలపించిన సందర్భాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. సరే, వందే మాతరం చర్చ జరుగుతుంది. బీజేపీలు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అది పక్కన పెడితే వందే మాతరం జాతిని మొత్తం ఒకటి చేసింది. వందే మాతర గేయం మన స్వతంత్రం రావడానికి అది చాలా దోహదపడ్డది. కానీ ఇక్కడ ఉన్న ఎంఐఎం క్యాండిడేట్లు వందే మాతరం వస్తే కనీసం సెల్యూట్ చేసి నిలబడని పరిస్థితి. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా జరిగింది కదా, ఎంఐఎం కార్పొరేటర్లు ఒక్కడు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది కదా. మరి వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు ఇదే సర్కార్? సరే, బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా అన్నట్టు వాళ్ళు కంప్లీట్గా ఫ్యూచర్ ఏ రాష్ట్రం పైన పెట్టాలి. మొన్న బీహార్ అయిపోయిందా, ఇప్పుడు నెక్స్ట్ బెంగాల్ మీద పడ్డారు. బెంగాల్ కాగానే కేరళ మీద పడతారు, కేరళ కాగానే తమిళనాడు మీద పడతారు, తమిళనాడు కాగానే మళ్ళీ తెలంగాణ మీద పడతారు. వాళ్ళకు ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని పార్టీలు ఇండియా కూటమిని పెట్టుకుంటే మీరేం చేస్తున్నారు? కనీసం వందే మాతరం పాలని దుర్మార్గులను ఏం చేయాలి? భారతదేశంలో ఉంటూ, భారతదేశ గాలి పీల్చుకుంటూ, భారతదేశ భూమి మీద పుట్టి, భారతదేశంలో అక్రమ సంపాదించి కనీసం వందే మాతరం పాలని దుర్మార్గులు ఏం చేయాలి? దేశద్రోహం చర్యలు తీసుకొని లోపలేయాలా, లేదంటే వాళ్ళకి మనం గులాంగిరి చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందా? అందుంచే గట్టిగానే నడుస్తూ ఉంది.